మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏం చేస్తుందో ఒక విధంగా నిప్పే పేరు కూడా బాధ తగ్గ హృదయంతో విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా చూడలేదు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కేవలం జగిత్యాల ప్రాంతానికే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేటువంటి అవకాశం మీరు కల్పించింది. అటువంటి అవకాశాన్ని మనం అనేది ఎవరు కూడా పూర్వము జీవించుకోలేమని చెప్పండి. నాకు ఇప్పటికి గుర్తుందన్న అలాంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు నేను అవసరం వస్తే తన ప్రాణాలను త్యాగం చేస్తానని చెప్పని ఆమె ఒరిస్సా బహిరంగ సభలో ఎన్నికల సభలో పేర్కొన్నారు. నా చివరి రక్త బొట్టు వరకు ఏం చేస్తుందో నేను ఈ దేశ ఐక్యతకు పాటుపడతాను. అటువంటి మహా తల్లి చివరికి ఏం చేస్తుందో స్వర్ణ దేవాలయంలో మిలిటరీ యాక్షన్ తోటి కలిస్తారు ఉగ్రవాదులు తన ప్రాణానికి ముప్పు చేపడతాను ఊహించి కూడా ఈ దేశ సమగ్రతను తీసుకోవడం చివరికి ఆమె తల్లిదండ్రులు జరిగింది. ఆనాటి పరిస్థితులలో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడం, అప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఏమిస్తున్నదో చొక్కారావు గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి. ఇట్ వాజ్ ఇన్ 1984 December I chaired into కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేస్తుందో నేను రాజకీయంగా ఏ హోదాని కాకుండా, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడం ఓడడం సహజం. ఓ ఎన్నికల్లో మన ఆస్తిని పట్టం పొందడం జరుగుతుంది, ఓ ఎన్నికల్లో ఆస్తిని పట్టం పొందలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో చెప్పండి ఐక్యతకు చిహ్నంగా సోదరులు అందరూ 94 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఎంపికై తదుపరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. ఆనాడు 294 సభ్యుల్లో కేవలం 26 మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అని చెప్పంటున్నది. అప్పుడు 95లో ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఒక స్థానిక సంస్థలు అన్ని కూడా అప్పుడు జగిత్యాల, మంజాల, కొరిగాల్, పెగడపల్లి, గుల్లపల్లి, పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో బుక్కారం ప్రాజెక్టు వహిస్తుంటారు, సారంగాపూర్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మరి విజయ కేంద్రాలు ఎగరవేసింది. అంటే అది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు బలానికి చిక్కుగా పేర్కొంటోంది. అప్పుడే 96లో ఉప ఎన్నికలు వచ్చింది. అప్పుడు 40 గెలిచిన మిత్రుడు రమణ గారు పార్లమెంట్కి ఎంపిక కావడం, మరి పార్లమెంట్కి ఎంపిక కావడంతో శాసనసభకు ఉప ఎన్నిక వస్తే నేను శాసనసభ ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజారిటీతో జగిత్యాల ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ జెండా నిర్మిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ఇందులో స్వయంగా ఏమైనా మద్దతు చెప్పింది. అంటే I was told on the day 84,000 అంటే ఒక ఉప ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి
73% ఓటు పోల్ చేసుకోవడం అనేది ఒక దేశ చరిత్రకి ఉన్నది అని చెప్పని నేను ఊహించని చెప్పండి. అదే కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని చెప్పండి. 96లో మనం ఇక్కడ గెలిస్తే 96, 99, 2004 3 పర్యాయాలు హ్యాట్రిక్ గా గెలుచుకొని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మా మిత్రులు సహజంగా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని కలిగిస్తుందని చెప్పారు. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అప్పుడు మిత్రులు కేసీఆర్ గారు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఏదైతుందో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ నినాదం కొరకు వారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 6 నన్ను అభ్యర్థిగా ఎన్నిక చేసి పోటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించాలి 2006, 2008లో కూడా 2 ఉప ఎన్నికల్లో పార్లమెంట్ 2 ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో శిక్షణ చెప్పడానికి అంత ఐక్యంగా ఉండడంతోనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. 2014 ఎన్నిక తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపేస్తున్నారు. 18లో తిరిగి ఆశించబడ్డారు. అయినప్పటికీ 19లో వచ్చిన పట్టభద్రులు